యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. ఎలా ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడి. చూడండి, ఇప్పుడు ఆయన దగ్గర ఖడ్గమను ఏమి లేదు, అక్కడ ఏమి లేదు. కానీ ఇక్కడ ఏమని రాశారు? ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అన్నాడు. తర్వాత అపవాది చేత శోధింపబడుచుండెను. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ దినముల్లో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుతునో వానికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, ఇంకొక మాట కూడా 12లో ఏమన్నాడు చూడండి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ప్రతిసారి క్రీస్తు ఇక్కడ ఏమన్నాడు అంటే రాయబడి ఉన్నది అని చెప్పాడు. ఎక్కడ రాయబడి ఉంది? ఇది లేఖనములో రాయబడి ఉంది. అంటే వాక్యము, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనములు. అంటే ఆయనలో ఏముంది అంటే ఆత్మ ఖడ్గము చేత ఆయన నడిపింపబడుతున్నాడు. ఈ ఆత్మ ఖడ్గము ఏదనగా పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధ లేఖనములు ఆయన హృదయంలో ఉన్నందున ఆయన ఎక్కడ ఉన్నా ఆయన జయించే సామర్థ్యము కలిగి ఉన్నాడు. ఈరోజు నీవు ఓడిపోతున్నావు, నువ్వు జయించలేని స్థితిలో ఉన్నావు. శోధన అంటే నీలో ఏమి లేదు, వాక్యము లేక ఈరోజు అనేకులు నశించిపోతూ ఉన్నారు. వాక్యము లేక వారి హృదయములో అపవాది చొచ్చి వారిని నాశనం వైపు నడిపిస్తూ ఉన్నాడు. వాక్యము లేక పరిశుద్ధతను కోల్పోయారు. వాక్యము లేక నీతిని వారు అనుసరించడం మానేశారు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము ప్రత్యక్షమై నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని స్వరమును వింటున్నావు. యేసు క్రీస్తు శోధింపబడ్డాడు అపవాది చేత. లోకములో ఉన్నటువంటి అనేక భోగములను చూపించాడు. ఇదిగో ఇదంతా నాదే, ఈ లోకములో ఉన్న సమస్తము, ధనము, ధాన్యము సమస్తము నావే, నువ్వు నాకు మొక్కితే చాలు, ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. ఈరోజు చాలామంది డబ్బు కోసము కదా, హోదా కోసము ఎవరిని నమ్ముకుంటున్నారు? అపవాదిని నమ్ముకుంటున్నారు. ఇది శాశ్వతమా అమ్మా? శాశ్వతమా? కాదు, అది నిత్య నరకానికి దారి. అందుకే చాలామంది దేనికి అట్రాక్ట్ అవుతున్నారంటే దేవుని వాక్యానికి కాదు, అపవాది తీయని మాటలకు, అపవాది అబద్ధపు మాటలకు అట్రాక్ట్ అవుతూ వాళ్ళందరూ కూడా నాశనానికి పరిగెత్తుతూ ఉన్నారు. అమ్మ, నేనైతే ఒకటే చెప్తాను, నీకు వాక్యం అర్థమైందా? దేవుని వాక్యము ఉన్నట్లు బోధిస్తున్నానా? అది చాలు నాకు. సొంత మాటలు వద్దు, ఇంకా ఏది కూడా వద్దు, దేవుని వాక్యమే కావాలా. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు శోధింపబడ్డప్పుడు ఆయన వాడిన ఖడ్గము ఈరోజు దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? మనందరికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఎఫెసీ 6:17 ఏమన్నాడు? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు కదా. అపవాదిని ఎదిరించాలంటే ఏదో 2 మాటలు ప్రార్థన నేర్చుకొని యేసు నామమున ఆగిపో అంటే ఆగిపోతాడు వాడు?
యేసునామం వాడుతున్నావు, కానీ నీ లోపల ఏం లేదు? వాక్యము లేదు. నీ లోపల ఏమి లేదు? తగ్గింపు లేదు. నీ లోపల ఏమి లేదు? దేవుని చిత్తము లేదు నీ జీవితంలో. అందుకే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుని చిత్తాన్ని గ్రహించి వాక్యాన్ని లోతుగా మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ 13వ వచనం 14వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఎందుకు నువ్వు ఫలించట్లేదు అని పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి అడగండి. ఎందుకు నువ్వు ఫలించట్లేదు? ఫలం అంటే గర్భఫలం ఒకటే ఫలము కాదు, చాలా రకాలు ఉన్నాయి కదా. కోతెంతో విస్తారంగా ఉంది, కోయిటకు పనివారు లేరు అన్నాడు కదా. చాలా రకాల ఫలం ఉంటుంది, దీవెన, ఆశీర్వాదం. ఎందుకు నువ్వు ఇంకా బ్లెస్ అవ్వలేదు? ఎందుకు నీ జీవితం ఇంకా మారలే? ఎందుకు నువ్వు ఇలానే ఉన్నావు? అపవాది కొంతకాలము, ఏమని రాయబడింది ఇక్కడ? అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఇప్పుడు ఏమి లేదు నీ దగ్గర? ఆత్మ బలము లేనందున అపవాది నిన్ను విడిచిపోవటం లేదు. హల్లెలూయ. ఆత్మ ఖడ్గముతో అపవాదిని ఎదిరించాడు, అపవాదిని జయించాడు. వాడు శోధనలన్నీ ముగించేశాడు, అన్ని రకాల ప్రయత్నం చేస్తాడు. కొంతమందికి ఏం చేస్తాడు? డబ్బు ఆశ చూపిస్తాడు. కొంచెం డబ్బు చూపించి నిన్ను దేవుడి నుంచి పక్కకి తీసుకెళ్ళిపోతాడు. కొంతమందికి మరి డబ్బు కాకుండా వేరేది చూపిస్తాడు కదా. వేరే రమ్యమైనవన్నీ ఇక్కడ చూపించాడు కదా యేసుక్రీస్తుకి. ఆయన ఏమన్నాడు 7వ వచనంలో? కాబట్టి నీవు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పను. ఏమన్నా 6వ వచనంలో? ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఎవరిది? ఇప్పుడు ఎవరు అండర్లో ఉందని చెప్తున్నాడు? ఇది నాది, కాబట్టి నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కుతే. వాడికి ఏం కావాలా? నువ్వు మొదలుపెట్టి బయటికి రావాలా, అది కావాలా వానికి. దానికోసం నీకు ఏదైనా ఇస్తా, ఏది కావాలంటే అది ఇస్తా నీకు. మరి ఈరోజు మరి అందుకే ఆత్మ ఖడ్గము చేత ముందుకు సాగి వెళ్తుంది కేజీసీఎం చర్చ్. హల్లెలూయా. ఎవరైనా అడిగారు అనుకోండి, మీ సంఘంలో అద్భుతాలు జరుగుతాయా? మా పాస్టర్ గారు చేస్తారు, కానీ మెయిన్గా మా సంఘములో ఆత్మ ఖడ్గము చేత మమ్మలను బలపరుస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. ఆత్మ ఖడ్గము చేత దేవుడు మనను బలపరుస్తున్నాడు. ధరించుకొనుడి అంటున్నాడు. కాబట్టి సిద్ధపడండి. వాక్యానుసారమైన జీవితం ఎందుకు కావాలంటే, ఈ వాక్యము ఉన్న కుటుంబములో ఏ తెగులు ఉండదు. అయ్యా, ఎందుకు నా జీవితంలో ఇప్పుడు ఈ నాశనం అనేది మొదలైంది? ఎందుకు ఈ వ్యాధి? ఎందుకు ఈ వాక్యము లేదు? వాక్యము ఉన్నా ఆ వాక్యానుసారం నువ్వు మాట్లాడవు. అవును, నాకు అన్నీ తెలుసు అండి, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, నేను బోధిస్తాను, ప్రార్థిస్తాను, అన్నీ వచ్చు. కానీ వాక్యానుసారం జీవించే జ్ఞానము నీకు లేనప్పుడు, దానిని పాటించినప్పుడు, నువ్వు ఎన్నిసార్లు వాక్యం చదివినా, పరిశుద్ధ గ్రంథం 10 సార్లు 20 సార్లు 30 సార్లు చదివినా అది ప్రయోజనము కాదు. అపవాది కూడా తెలుసు వాక్యం, కానీ పాటించడు. అందుకే ఈరోజు దేవుని మాట నీతో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 15:7 ఈ మాట అన్నాడు, నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమన్నాడు? నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇల్లు కావాలా? దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? మీలో ఏముండాలన్నాడు?
నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అది నువ్వు పాటించిన ఎడల, అది నీ జీవితం నెరవేర్చుకున్న ఎడల, నువ్వు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడు. ఏది నువ్వు కోరినా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడగకపోయినా కొన్నిసార్లు దేవుడు నిన్ను గమనిస్తాడు. నా కుమారునికి ఇది కావాలి, నా కుమారునికి ఇదిగో పలాని బైక్ కావాలి, కార్ కావాలి, ఇల్లు కావాలి, ఇంకా ఉద్యోగము కావాలి, గర్భఫలం కావాలి, వివాహము, ఇదిగో సరి అయినటువంటి జీవితాన్ని ఎన్నుకునే జ్ఞానము నీకు లేకపోయినా దేవుడు అట్టి జ్ఞానము నీకు ఇస్తాడు. నిన్ను పడిపోనివ్వడు, నిన్ను ఓడిపోనివ్వడు, నీకు తోడై ఉండి నిత్యము దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా.